నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు ఆర్థికపరమైన ఇబ్బందులతోనే సతమతమవుతూ ఉంది యావత్ ప్రపంచం అని చెప్పుకోవచ్చు. అయితే ఆకస్మికంగా కూడా ధనం అవసరం రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. అది హాస్పిటల్ ఖర్చులు అనుకోవచ్చు, లేకపోతే సడన్ గా ఏదో ఒక విపత్తు. సడన్ ఇప్పటిదాకా లేదండి, సడన్ గా వచ్చేసింది, ఇప్పుడు ఎట్టు తిరిగి మనీ కావాలి అనుకునేవాడు పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మరి ఏం చేయాల్సి ఉంటుందండి? దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా? చాలా ఉన్నవి రెమెడీస్. ఎన్నో రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నాం మనము. చెప్పడం కూడా జరిగింది. ఈ పరిహారము, ఆ పరిహారం అని. అంతా కూడా స్మార్ట్ రెమెడీస్ ఇవాళ రేపు అంతా. ఎందుకు అంటే సమయం లేదు అని కాదు కానీ చాలా మంది కూడా ఎవరు ఏది చెప్పినా కూడా చేయడము, తర్వాత మాకు ఇది రిజల్ట్ రాలేదు అనడము. ఇది వీరు రిజల్ట్ కోసం చేస్తున్నారా లేదా పరీక్షించుదామని చెప్పి చేస్తున్నారా అని కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు ఒక గురువు గారు ఒక మంత్రోపదేశం జరిగింది అనుకుందాం ఒకరికి. నాయన అక్షర లక్ష జపం చెయ్యు, పంచాక్షర నామము నీకు ఇచ్చినటువంటిది, నువ్వు 5 లక్షల జపం చేయి నాయన. మీరు ఎన్ని రోజులలో అయినా చేయండి, రోజుకు ఇంత సంఖ్యనే జపం చేయాలి, 1100 మాత్రమే చేయాలి. ఎప్పుడు కావాలి 5 లక్షలు? చాలా ఇన్నేళ్ళు కావాలి, చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ గా నాకు అంత ఓపిక లేదు, నేను తొందరగా కొట్టేస్తా, నేను ఎట్టు తిరిగి ఒక 2-3 నెలల్లో నేను 5 అక్షర లక్ష చేసేస్తా, 5 లక్షలు అనుకుని అదే పనిగా కూర్చొని జపం చేసేవారు ఉన్నారు. దాని రిజల్ట్ ఎట్లుంటుందంటే కాస్త చెడు ఇబ్బంది కూడా ఉంటుంది మనకు. ఇప్పుడు కడుపులో ఎంత అయితే పడుతుందో అంతే భోజనం చేస్తే మంచిది. ఇంకాస్త ఇంకొక ముక్క తింటే అయిపోవు అనుకుంటే తినవచ్చు నువ్వు, ఓకే. ఇంకా అధిక మొత్తంలో తిన్నట్టయితే ఏం జరుగుతుంది? మన పామును ఎలుక తిన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఎక్కడన్నా కూర్చొని పాపం అది ఆయాసంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఏ రెమెడీ అయితే ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రోజునాడు చేయాలి, ఏ పద్ధతిగా చేయాలి, అదే ఇప్పుడు నిమ్మకాయ దీపం ఉందమ్మా. ఇంకొకటి, ఈ నిమ్మకాయ దీపం అందరూ కూడా చెప్తున్నారు, మనము కూడా చెప్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక వస్త్రాలతో దీపారాధన చేసి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి నిమ్మకాయ దీపం అంటే పార్వతీ అమ్మవారికి ఎంతో ప్రీతి. నిమ్మకాయ దీపము మరి పార్వతీ అమ్మవారు చక్కగా కూడా చీర కట్టుకొని నిండుగా కూడా ఉండేటువంటి అమ్మవారు. ఆ విధంగా దీపారాధన చేసేటువంటి సందర్భంలో ఎవరైనా కూడా మీరు నిండుగా చీర కట్టుకొని చక్కగా కూడా దీపారాధన చేయాలి. ఎప్పుడు? మంగళవారం కానీ శుక్రవారం కానీ. విన్నరా? మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలి. రాహుకాలంలో చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది. మరి ఎవరు చేయాలి? కాలసర్పదోషం ఉన్న వాళ్ళ, లేదా కుజదోషం ఉన్న వాళ్ళ, వివాహం జరగటం లేదా, ఆర్థిక సమస్యలు ఉండేటువంటి వారా, ఇట్లా. ఇదే ప్రతిరోజు చేసుకుంటాను అనుకుంటే రెమెడీస్ వారి కొందరికి సహకరిస్తవి, కొందరికి సహకరించవు. వారి మనసు రీత్యా ఏదున్నా కూడా ప్యూర్ హార్ట్ గా మీరు చేస్తేనే ఫలితం ఉంటుంది, లేని ఫలితం ఉండదు. ఎవరో వారు చెప్పారు నేను చేశాను కాదు, చెప్పింది మీరు ఫీల్ అవ్వండి. మీకు ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఆర్థికంగా సమస్య ఉందా? వివాహం అవటం లేదా? డబ్బు రావటం లేదా? లేదా ఎవరికో డబ్బు ఇచ్చారు రావటం లేదా? అది ముందు మీరు ఫీల్ కాండి. తప్పకుండా నేను ఇది చేస్తే నాకు ఆ డబ్బు వస్తుంది, నేను ఈ యొక్క రెమెడీ చేస్తే నాకు వివాహం జరుగుతుంది, నేను ఈ యొక్క రెమెడీ చేస్తే నాకు ఇన్ని గృహ నిర్మాణం జరుగుతుంది, మీరు అనుకోని చేయండి. కానీ ఇది చేస్తే నాకు అవుతుందా కాదా, ఇంతకుముందు అది చేశాను కాలేదు, ఇప్పుడు ఇది చేస్తే అవుతుందా కాదా, ఇలా మీరు అనుకోని చేస్తే మాత్రం కాదు. 100% నేనే చెప్తున్నా, కాదు, మీరు చేయకండి. ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మైత్రేయ ముహూర్తం చెప్పి ఉన్నాము, అది తప్పకుండా చక్కగా చేసుకుంటున్నారు, మంచి ఫలితం వస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీ, సింపుల్ రెమెడీ. చేసుకోండి. ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే, ఏదో మీరు కొనుక్కోండి ఎక్కడికో వెళ్ళండి అనేటువంటి పరిస్థితి లేదు. కనుక మనకు ఈ దాల్చిన చెక్క అంటారు కదమ్మా, మన అదేమిటి సినమన్, అది దానికి సంబంధించినటువంటి పౌడరు. అదే విధంగా అయితే ఈ విధమైనటువంటి యొక్క దాల్చిన చెక్కకు సంబంధించినటువంటి యొక్క పొడిని కాస్త తీసుకొని చక్కగా కూడా కాస్త పసుపును తీసుకొని, ఎరుపు రంగు క్లాత్, అది ఎంత పెద్దది అవసరం లేదు, ఇంత చిన్నది మామూలుగా ఉండేటువంటి ఎరుపు రంగు క్లాత్, ఆ దాల్చిన చెక్క పౌడర్ కూడా ఇంత, ఇంకా మనకు పసుపు ఇంత,
రెండిటిని కూడా చక్కగా కూడా ఎరుపు రంగు పేపరు లేదా ఎరుపు రంగు క్లాత్ ఏది ఉంటే అది అందులో మీరు ఈ రెండు కూడా వేసి చక్కగా కూడా ప్యాక్ చేసుకోండి. ఇది ప్యాక్ చేసుకొని మీ పర్సులో కానీ వాలెట్లో కానీ మగవారు లేదా ఆడవారు అయితే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడూ కూడా మీ వద్దనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుదిరితే అందులో కాస్త పచ్చకర్పూరము వేసుకోండి, కాస్త పచ్చకర్పూరము బిల్ల ఇంత ఉంటుంది అది వేసుకోండి. 100కు 200% శుక్రవారం రోజు శుక్రహోరాలో ఉదయం 5:40 నుండి 6:40 కానీ లేదా మధ్యాహ్నము 12:40 నుండి 1:40 లోపు కానీ ఉంటుంది ఈ యొక్క శుక్రహోర. శుక్రవారం రోజు ఈ హోర మొదలయ్యేటువంటి సమయంలోనే మీరు దానిని మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకోండి. మొదటి 30 నిమిషాల లోపు శుక్రవారము శుక్రహోరాలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 5:40 నుండి 6:40. ఈ మొదటి హోరాలో చేసుకుంటే అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదు ఆ సమయానికి మేము నిద్ర లేవలేము అనుకునేటువంటి వారికి ఏం చెప్పలేము, ఆ సమయంలోనే చేయాలి. 5:40 నుండి 6:40 లోపు నైటే తెచ్చుకొని ఆ యొక్క దాల్చిన చెక్క, ఆ యొక్క పచ్చకర్పూరము, పసుపు అన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నాము, కూరలో వేసేటువంటి అదే కర్రీస్లో వేసేటువంటి పసుపే అలా కాదు, నీట్గా ఫ్రెష్గా తెచ్చుకొని చక్కగా కూడా దేవుని రూమ్లో పెట్టేసుకోండి. ఉదయం 5ంటికి లేవండి, స్నానాది కార్యక్రమాలు చేసుకోండి, దీపారాధన చేసుకోండి. 5:45 కల్లా చక్కగా కూడా గ్రైండర్ అంతా శుభ్రం చేసుకొని పొడి పట్టేసుకోండి. 5:50 కల్లా చక్కగా కూడా ప్యాక్ చేసేసుకోండి. అటు పిమ్మట 6 గంటల లోపు దీనిని చక్కగా కూడా మీ వ్యాలెట్లో పెట్టుకోండి. వ్యాలెట్కు కూడా ఆ యొక్క పూజా మందిరంలో పెట్టి చక్కగా కూడా ధూపం వేయండి. 100% ధూపం వేసి చక్కగా కూడా మీరు ఏదైతే నిత్యము కూడా అర్చన చేసుకున్నటువంటి ఇంట్లో దేవతామూర్తులకు చక్కగా కూడా హారతి ఇచ్చేసుకొని 6:15 లోపు ఆ యొక్క వ్యాలెట్ మీ యొక్క పర్సులో పెట్టేసుకోండి. ఆడవాళ్ళైనా కూడా అంతే. ఒకవేళ ఋతుక్రమం వస్తే దాన్ని ముట్టుకుంటామండి, మరి ఎలాంటి పర్వాలేదా, ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఇది మీరు దేనిని ముట్టుకుంటారు, ఈ పవర్ ఏదైతే ఉందో అది మీ వద్దనే జనరేట్ కావాలి, బయటికి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ రెమెడీని చేసుకుని ఆకస్మిక ధన చేసుకోండి. 41 days లో ఛాలెంజ్ చెప్తున్నా కదా, మస్తు రిజల్ట్ ఉంటుంది. సూపర్, ఖచ్చితంగా అద్భుతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.